హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడేస్ లక్ష్మీస్ కిచెన్లో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో అలానే ఎలా నిల్వ చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను, చూసేయండి. ఉసిరికాయ నిల్వ పచ్చడిని చూపించే ముందుగా ఎవరైనా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఉసిరికాయ నిల్వ పచ్చడి కోసం 1 kg వరకు ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని బాగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఈలోగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని తీసుకొని, ఇది 50 grams ఉంటుందండి. చింతపండులో ఉండే ఈనెలు అలానే చింతపిక్కలను కూడా తీసేసుకొని నేను శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. దీంట్లోకి హాట్ వాటర్ పోసి దీనిని బాగా నాననివ్వాలండి. ఒక 1/2 hour వరకు నానితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 1 స్పూను ఆవాలు 1 స్పూన్ మెంతులు వరకు వేయించుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసుకున్నానండి. 1/2 లీటర్ వరకు ఆయిల్ పోసుకున్నాను. ఈ నిల్వ పచ్చడి కోసం నేను వేరుశనగ నూనెను వాడుతున్నానండి. మీకు ఇష్టమైతే మీరు వేరే బ్రాండ్ పప్పు నూనెనైనా వాడుకోవచ్చు. అలానే ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఈ హీట్ అయిన ఆయిల్లోకి 1 by 1 నేను ఇక్కడ ఉసిరికాయలను వేసేసుకుంటున్నాను. వీటిల్లో అసలు తడి మాత్రం ఉండకూడదండి, బాగా ఆరనివ్వాలి. ఇలా బాగా ఉడికాక ఈ షేడ్ వచ్చాక తీసేయాలండి. ఇక్కడ బాగా కుక్ అయ్యాయి, అందుకనే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా అన్నీ తీసేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే అందులో వేసేసుకుంటున్నాను. అలానే నెక్స్ట్ 2 కప్పుల కారాన్ని తీసుకున్నాను. 1 kgకి 2 cups కారం అయితే సరిపోతుంది. దీంట్లోకి నేను 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ 2 cups వరకు వెల్లుల్లి కారాన్ని అందులో వేసేసుకున్నాను. అలానే 2 కప్పుల వెల్లుల్లి కారానికి 1 cup సాల్ట్ అయితే సరిపోతుంది. అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ను కూడా వేసేసుకోవాలి. వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇలా ముందుగా ఉప్పు కారం వేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఉసిరికాయలను వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, అందులో నేను సగం వరకు ఆయిల్ని దీంట్లో పోసేసుకుంటున్నాను ముక్కలకి బాగా పట్టడం కోసం. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అలానే నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఉంచేసుకొని దీంట్లోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని అలానే ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసేసుకొని అలానే 1 స్పూను ఆవాలు 1 స్పూను జీలకర్ర వేసేసుకొని బాగా వేయించుకోవాలి. తాలింపు వేగేలోగా నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండునైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ను కూడా ఈ తాలింపులో వేసేసి వేయించుకోవాలి. చింతపండులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇలా రావాలి కన్సిస్టెన్సీ. ఇలా వచ్చాక దీన్ని బాగా చల్లార్చి ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లోకి వేసేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. ఇలా బాగా కలపాలి. ఇలా కలిపి దీనిని ఒక 2 రోజుల వరకు అలానే మూత పెట్టేసి పక్కన పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల ముక్క బాగా ఊరుతుంది. అలానే మనకి ఉప్పు కారం కూడా బాగా కరుగుతుంది. ఆల్మోస్ట్ డన్ అండి. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా ఆయిల్ పైకి తేలుతుంది. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎయిర్ టైటెడ్ కంటైనర్లో కానీ అలానే గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుంటే 6 months వరకు నిల్వ ఉంటుంది. లేదంటే ఇవి కాకుండా మీ ఇంట్లో జాడీలు కనుక ఉంటే ఆ జాడీల్లో నిల్వ చేసుకుంటే 6 months వరకు గ్యారంటీగా నిల్వ ఉంటుందండి. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని కార్తీక మాసం స్పెషల్గా పెట్టుకుంటారండి. కార్తీక మాసం స్పెషల్గా ఎందుకు ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.